ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మన వాక్యం ఈరోజు ఆత్మతో ఆరాధన. ఇప్పుడు నాతో కలిసి మీరందరూ నేను చెప్పిన మాట పలకండి. ఆత్మతో ఆరాధన. మరోసారి, ఆత్మతో ఆరాధన. ఇది మన ఈరోజు సబ్జెక్టు. ఒక చిన్న సబ్జెక్టు, అయితే విలువైనటువంటి శ్రేష్టమైన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టు మనతో ప్రభువు మాట్లాడినట్లు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4:24 చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రతి ఒక్కరి వాక్యం విని విశ్వాసంతో ముందుకు ఎదుగుదురు గాక. దయచేసి లోపల ఉన్నా బయట ఉన్నా ఇక లేచి అటు ఇటు తిరగద్దండి. దయచేసి ఎవ్వరు తిరగద్దు. ఒకవేళ ఎవరైనా బయట వంటల దగ్గరగా ఉంటే మీ అన్ని ముగించుకొని వచ్చి వినాలా. వాక్యం పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మీరు కూడా కొందరు ఆ వంటల దగ్గర కొందరు కూర్చోబెట్టుకొని ఉన్నారు. ఎందుకో నాకు అర్థం కాలే. నేను ప్రతి వారం చూస్తున్నాను. వంటల దగ్గర ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నారు మీరు? అంటే మీకు ముచ్చటాడేదానికి వాళ్ళు మీకు అనుకుని కూర్చోవాలన్నా? మీరు వాక్యం మీద వాళ్ళని విన్నారా? కాస్త మారండి. కాస్త మారి మీ జీవితాలు మార్చుకొని వాళ్ళను మందిరానికి లోపలికి వచ్చి కూర్చోమని మీరు కూడా వచ్చి కూర్చోండి. ఒక్కరిసారి ఆడ రైట్ వాక్యమేనండి. ఆరాధించేవారు ఆత్మతోనూ. ఎందుకు ఆరాధించాలి అంటే అక్కడ ఉంది దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఎవరంట? మనం నమ్మి ఆరాధించే దేవుడు ఆత్మ. ప్రియులు, దేవుని బిడ్డలు, ఆత్మ అంటే బైబిల్లో 7 రకాల ఆత్మలు ఉన్నాయి. 7 రకాల ఆత్మలు ఉన్నాయి. నేను చెప్పే ఆత్మ ఏందో మీకు అర్థమైంది. 7 రకాల ఆత్మలు ఉన్నాయి. మనుష్యాత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ కూడా వేరు. దేవుని ఆత్మ ఒకటి ఉంటుంది, పరిశుద్ధాత్మ ఒకటి ఉంటుంది. అదేందో చెప్తాను. దురాత్మ ఒకటి ఉంటుంది, ప్రేతాత్మ, లౌకిక ఆత్మ, రకరకాల ఆత్మలు ఉన్నాయి బైబిల్లో. అయితే ఇప్పుడు మనం వింటున్న మాట ఇది దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. 2 విషయాలు రాయబడి ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆరాధించే వాళ్ళు ఆత్మతో ఆరాధించాలంట. రెండోది, సత్యముతో ఆరాధించాలంట. ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో దాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న పాట పాడి ప్రభు సన్నిధిలో తెలుసుకుందాం, నేర్చుకుందాం, మనసులో చేర్చుకుందాం. ఈ చిన్న సాంగు